Welcome to OR Digital YouTube channel, Python tutorials in Telugu. Okay friends, last video lo operators ante ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయి, ఆపరేటర్ అంటే ఏంటి చెప్పుకున్నామండి. లాస్ట్ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, థర్డ్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్, మనకి ఫస్ట్ ఆపరేటర్ అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ ఇస్ రిలేషనల్ ఆపరేటర్స్, థర్డ్ వన్ ఇస్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ మెయిన్ ఎందుకు ఉపయోగపడతాయి? సో ఆల్రెడీ మీకు అర్థమెటిక్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఐడియా ఉన్నాయండి. ప్లస్ అనేది ఒక అర్థమెటిక్ ఆపరేటర్, మనకి మైనస్ అర్థమెటిక్ ఆపరేటర్, మల్టిప్లికేషన్, సింగిల్ స్లాష్, డబల్ స్లాష్, పర్సంటైల్ సింబల్, అదేవిధంగా డబుల్ స్టార్, ఇవన్నిటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. అదేవిధంగా లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈ ఆపరేటర్స్ ని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా కంపారిజన్ చేస్తుంటాయి. రెండు వేరియబుల్స్ మధ్యలో, రెండు వాల్యూస్ మధ్యలో కంపారిజన్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, అలాంటి 2-3 రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ని కంబైన్ చేయడం కోసం దీస్ ఆపరేటర్స్ మెయిన్లీ ఎందుకు ఉపయోగిస్తాం. దీస్ ఆపరేటర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ కాంబినేషన్, కంబైనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కంబైనింగ్ టూ ఆర్ మోర్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ అండి. పెట్టుకోండి, కంపారిజన్స్ ఉంటే అలాంటి 2 లేదా అంతకంటే ఎక్కువ వాటిని మనం కంపారిజన్ చేసుకోవాలి, కలపాలి, జాయినింగ్ చేయాలి. కంబైనింగ్ అంటే జాయింట్ చేయటం, జాయినింగ్ 2 లేదా అంతకంటే ఎక్కువ వాటిని జాయిన్ చేసుకో. ఒక లెస్ దెన్ బి ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ఉందండి, ఏ ఈక్వల్ టు బి ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇవి 2 రిలేషనల్ ఎక్స్ప్రెషన్, ఏ లెస్ దెన్ బి ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్, ఏ ఈక్వల్ టు బి ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్, లేదా ఇంకొక రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎక్స్ ఈక్వల్ టు వై. ఇవి మూడింటి కంబైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జాయింట్ చేయాలి. కొన్ని ప్రోగ్రామింగ్ లో ఎగ్జాంపుల్స్ లో మీకు స్టూడెంట్ ఎగ్జాంపుల్స్ ఉంది అనుకోండి, మనకి మార్క్స్ ఉంటాయి. మార్క్స్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ 35 ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉండాలి, ఇలా కంబైన్. అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో కూడా మార్క్స్ 2 కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 ఉండాలి. అదేవిధంగా థర్డ్ సబ్జెక్ట్ దాంట్లో కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35. ఇవి మూడింటి కంబైన్ చేయాలంటే మనకి కావాల్సిన లాజికల్ ఆపరేటర్స్. కంబైనింగ్ 3 రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి. ఫస్ట్ ఇది రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 1, రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 2, సెకండ్ థర్డ్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్. ఈ మూడింటిని మనం జాయింట్ చేయాలి అంటే గో ఫర్ ది లాజికల్ ఆపరేటర్స్. ఇవేం చెప్తున్నాయి సార్, ఈ రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్ కూడా ఇవి కూడా 3 ఆపరేటర్స్ అండి. లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ కూడా 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, 3 ఆపరేటర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్ కాకుండా ఇక్కడ 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒక ఆపరేటర్ పేరు ఎండ్ ఆపరేటర్ అండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లాజికల్ ఎండ్ ఆపరేటర్. ఒక ఆపరేటర్ లాజికల్ ఆర్ ఆపరేటర్, ఆపరేటర్ లాజికల్ నాట్ ఆపరేటర్. ఇలా మనకి 3 డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ ఎండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్ అండ్ లాజికల్ నాట్ ఆపరేటర్. మనకి పైథాన్ లో సపోర్ట్ ద 3 డిఫరెంట్ ఆపరేటర్స్, ఎండ్, ఆర్, నాట్ అని. సో ఇలా 3 ఆపరేటర్స్. సో ఏంటి సార్ ఇక్కడ మనకి దీని ఆపరేటర్ ఏంటి, ఓకే ఆపరేటర్ ఏంటి, మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏమంటాం. సో ఎండ్ ని ఏమంటాం అంటే ఎండ్ ఈజ్ ఎ కీవర్డ్ అండి, లాజికల్ ఎండ్ ఆపరేటర్. ఓకే, ఆర్ ఏమంటాం అంటే దీనికి అనేది ఇక్కడ లాజికల్ ఆర్ ఆపరేటర్ అంట. లాజికల్ ఆర్ ఆపరేటర్ మీకు వేరే లాంగ్వేజ్ లో వేరే విధంగా ఉంటుంది, పైథాన్ లో కీవర్డ్స్ ఉంటాయి. ఇక్కడ లాజికల్ ఆర్ ఆపరేటర్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ద లాజికల్ ఆర్ ఆపరేటర్. అదేవిధంగా ఇంకొక ఆపరేటర్ లాజికల్ నాట్ ఆపరేటర్. థర్డ్ వన్ వచ్చేటప్పుడు మనకి దీని ఏమంటాం అంటే లాజికల్ నాట్ ఆపరేటర్ అనుకుంటాం, లాజికల్ నాట్ ఆపరేటర్. సో దిస్ ఇస్ ద లాజికల్ నాట్ ఆపరేటర్. సో ఏది ఎలా వర్క్ అవుతుంది మనకి ఇక్కడ, సో ఏది వచ్చినప్పుడు ఏమవుతుంది, మారుతుందని 2 టేబుల్స్ ఉంటాయి. ఆ కండిషన్ ప్రకారం కొద్దిగా చేసుకోవాలి. ద ఫస్ట్ లాజికల్ ఎండ్ ఆపరేటర్ ఎలా ఉంటుంది. సో గో ఫర్ ది లాజికల్ ఎండ్ ఆపరేటర్. వాట్ ఈస్ లాజికల్ ఎండ్ ఆపరేటర్? ఇది 2 ఆర్ మోర్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ కంబైన్ చేస్తాయండి. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇఫ్ బోత్ ది రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ, అయితే కనుక ద రిజల్ట్ ఈస్ ట్రూ. ఎప్పుడు రిజల్ట్ మాత్రమే ట్రూ అండి, రిజల్ట్ ఈస్ ట్రూ అండి. అదర్వైజ్ వచ్చినప్పుడు రిజల్ట్ మాత్రం ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, బోత్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితేనే ట్రూ అయితే లాజికల్ ఎండ్ ఆపరేటర్. బోత్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ. దీనికి మనకి మ్యాథమెటిక్స్ లాగా లాజిక్ ప్రకారం ఒక ట్రూత్ టేబుల్, బీటెక్ వాళ్ళకైనా ఎవరికైనా, మనకి బీటెక్ లో అయితే ట్రిపుల్ అకౌంట్స్, ట్రిపుల్ ఈ కానీ, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కానీ, లేదంటే 10th క్లాస్ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లో ఎండ్ ఆపరేటర్ ఉంటుంది. ఎండ్ ఆపరేటర్ ట్రూత్ టేబుల్ ఉంటుంది మీ దగ్గర. ఎట్లా, ఫస్ట్ వన్ ట్రూ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి
సెకండ్ వన్ కూడా ట్రూ అంటే ఇక్కడ క్యాపిటల్ టీ అనుకుందాం. ఫస్ట్ వన్ ట్రూ అయింది, సెకండ్ వన్ కూడా ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది. ఫస్ట్ వన్ ట్రూ అయింది, సెకండ్ వన్ ఫాల్స్ అయింది, రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. రిజల్ట్ ఈజ్ ఫాల్స్. ఫస్ట్ వన్ ఫాల్స్ అయింది, సెకండ్ వన్ ట్రూ అయింది, రిజల్ట్ ఈజ్ ఫాల్స్. బోత్ ఆర్ ఫాల్స్ అయింది, బోత్ ఫాల్స్ అయింది, దట్ ఈస్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 1 అంటామండి. ఇది ద రిలేషనల్ ఎక్స్ప్రెషన్ 2 అంటాం. ఇది రిజల్ట్ అంటాం. ఏది ఏమైతే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో రిజల్ట్ అనేది ట్రూనా ఫాల్సా మీకు కావాల్సింది. రెండు ఎగ్జాంపుల్స్ అనుకుందాం. 2 రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం. బోత్ ట్రూ, బోత్ ద రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ట్రూ. జాగ్రత్త చూడండి, ఈ రెండు రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ ట్రూ అండి. గమనించండి, మిగిలిన విషయాలన్నింటిలో ఈ రిజల్ట్ ఫాల్స్. అదర్వైజ్ ద రిజల్ట్ ఈజ్ ఫాల్స్. రెండు ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ కేసెస్ లో ఫాల్స్. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లాజికల్ ఎండ్ ఆపరేటర్. ఇట్ ఇస్ ద లాజికల్ ఎండ్ ఆపరేటర్. మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను ఇక్కడ. ఈ అనకొండ నోట్బుక్ లో రిజల్ట్ కూడా ఈజీ కాదు. రెండు ట్రూ అయినప్పుడు రిజల్ట్ చూడండి. ఫస్ట్ ట్రూ ఇచ్చామండి, ఓకే ట్రూ. ఓకే, సెకండ్ కూడా ట్రూనే ఇచ్చామండి అనుకుందాం. వచ్చిన ఆన్సర్ రెండింటి మధ్యలో ఎండ్ ఆపరేటర్ పెట్టాం. ఎండ్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు రిజల్ట్ ఏమైతే చెక్ చేయండి. ద రిజల్ట్ ఈజ్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ ఉన్నాయి. ఎండ్ ఆపరేటర్ ట్రూ, ఇది ట్రూ, మధ్యలో ఇచ్చిన ఆపరేటర్ ఎండ్ కాబట్టి ఇది రిజల్ట్ ఏమైందండి ట్రూ అయింది. ఒకవేళ ఫస్ట్ అండ్ సెకండ్ ఫాల్స్ అయింది కావచ్చు కదా, ఇది సెకండ్ ఫాల్స్. ఈ కేసు ఇప్పుడు వచ్చినప్పుడు ఏమైతే రిజల్ట్ చెక్ చేయండి. ఫస్ట్ ది ట్రూ, సెకండ్ ది ఫాల్స్. రన్ బటన్ క్లిక్ చేయండి, రన్ అవుతుంది. రిజల్ట్ ఏమైందండి ఫాల్స్. మన ట్రూత్ టేబుల్ ఫాలో అవుతుంది. అలా కాదు, ఒకవేళ ఫస్ట్ ది ఫాల్స్ అయింది అండ్ సెకండ్ ది ట్రూ అయింది, ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? రిజల్ట్ ఆటోమేటిక్ ఏమవుతుంది ఫాల్స్. రెండు ట్రూ అప్పుడే ట్రూ, రిమైనింగ్ అన్ని కేసుల వాల్యూ ఫాల్స్. అగైన్ ఇది ఫాల్స్ అయింది అండ్ ఫాల్స్ అయింది, ఇప్పుడు ఏమైతే చెక్ చేయండి, ద రిజల్ట్ ఈస్ ఫాల్స్. దిస్ ఇస్ లాజికల్ అండ్ ఆపరేటర్. బోత్ కేసెస్ ట్రూ అయితేనే ట్రూ, రిమైనింగ్ ఆల్ కేస్ ద రిజల్ట్ ఈక్వల్ టు ఫాల్స్. అదే విధంగా లాజికల్ ఆర్ ఆపరేటర్. ఇది ఎందుకు పడుతుంది లాజికల్ ఆర్ ఆపరేటర్ అని? లాజికల్ ఆర్ ఆపరేటర్ కూడా కంబైనింగ్ 2 or more రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. కంబైనింగ్ 2 or more రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ని కంబైన్ చేయాలి. సో ఇక్కడ లాజికల్ ఆర్ ఆపరేటర్ దీని ట్రూత్ ఎలా ఉంటుంది సార్? మనకి ట్రూత్ టేబుల్ అంటే ఫార్ములా ఏమి ఈ ట్రూత్ టేబుల్ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా మ్యానిపులేషన్ చూడండి. మీకు అందుకే కట్ చేసి మళ్ళీ కాపీ చేస్తున్నా, మళ్ళీ రాయటం మీకు టైం వేస్ట్, కన్ఫ్యూజ్ అవుతున్నా రాస్తే కూడా. సో ట్రూత్ టేబుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ డిఫరెంట్ లాజిక్ డిఫరెంట్. ఇఫ్ any one relational expression returns true, then any one relational expression, then result is true. Then result is true. Otherwise the result is false. దానిలాగా బోత్ బాగా చూసుకోండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రోగ్రామింగ్ లో మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈజీగా ఏముంది అనిపిస్తుంది, ప్రోగ్రామింగ్ లో వైల్ లూప్ కానీ, ఫర్ లూప్ కానివ్వండి, ఇఫ్ స్టేట్మెంట్ లో కానివ్వండి, చాలా ఉపయోగపడుతుంది. వచ్చినప్పుడు మీకు ఇక్కడ రెండు ట్రూ అయితేనే ట్రూ. ఈ కేసు చూడండి, బోత్ ఆర్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్ అని. ఇక్కడ ఎనీ వన్ ట్రూ చాలండి. ఈ కేసులో ఎనీ వన్ ట్రూ అయితే ట్రూ అండి. ఎనీ వన్ ఈస్ ట్రూ. ఇఫ్ ఎనీ వన్ ఈస్ ట్రూ, రిజల్ట్ ఈస్ ట్రూ. ఇక్కడ చూడండి, బోత్ ట్రూ, ఎనీ వన్ ట్రూ కదా. సో ఈ రిజల్ట్ ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ట్రూ అవుతుంది. ఈ రిజల్ట్ ఆటోమేటిక్ ఏమవుతుంది ట్రూ. ఎన్ని వన్ ట్రూ, రెండిట్లో ట్రూ కాబట్టి ట్రూ అండి. ఇక్కడ రెండిట్లో ట్రూ కాబట్టి రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్. ఇది లాజిక్. ఇఫ్ ఎనీ వన్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. రిమైనింగ్ కేస్ రిజల్ట్ అనేది ఫాల్స్, ఆటోమేటికల్లీ ఫాల్స్. ఇది ఫార్ములా. సో దీనికి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి ఒకటి. సో నా దగ్గరకు వచ్చినప్పుడు సో నా ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేసి మనకి అవసరం లేదండి. దిస్ ఇస్ ఫర్ నాట్ రిక్వైర్డ్ అనేది వచ్చేసి మనకి వాల్యూ అక్కడ నేను రన్ చేసే వరకు అలా వాల్యూ అలా వచ్చిందండి, అక్కడ ఏముండదు. సో నా ఈ సెల్ లో చూడండి, ఫస్ట్ ట్రూ అయింది, ఆర్ ఆపరేటర్ ఇచ్చా, సెకండ్ కూడా ట్రూ అయిందండి. ఆర్ ఆపరేటర్ ఇచ్చా, బోత్ ట్రూ. ఇప్పుడు ఏమైంది ట్రూ. ఆర్ ఆపరేటర్ ఇచ్చాం, ఫస్ట్ ట్రూ, ఆర్ ఆపరేటర్ సెకండ్ ది ఫాల్స్. ఎండ్ ఆపరేటర్ ఇస్తే ఫాల్స్ వచ్చింది. ఆర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ట్రూ. ఇదే నేను ఇక్కడ ఇచ్చింది, ఫస్ట్ ది ఫాల్స్ ఇచ్చాను, ఆర్ ఆపరేటర్ సెకండ్ ట్రూ ఇచ్చాను, బట్ డిఫరెంట్ కాంబినేషన్స్. బోత్ ఫాల్స్ ఇస్తున్నాయి, రెండు ఫాల్స్ ఇచ్చాను, బట్ ఇప్పుడు ఏమైంది చెక్ చేయండి, దట్ ఈస్ ఫాల్స్. బోత్ ఫాల్స్ ఇచ్చినప్పుడే ఫాల్స్, రిమైనింగ్ ఆల్ కేస్ రిజల్ట్ ఏమైందండి ట్రూ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాజికల్ ఆర్ ఆపరేటర్. ఇప్పుడు నెక్స్ట్ ది థర్డ్ వన్,
It is a logical not operator. Logical not operator. Not is a keyword అండి ఇక్కడ. Not అనేది keyword, and అనేది keyword. Not is a keyword. Not is a keyword. ఈ keyword చేసే పని ఏంటి? ఇదంతే. నాకు రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఇస్తే ఫాల్స్ అంటది, ఫాల్స్ ఇస్తే అంటది. If relational expression, if the relational expression returns true, relational expression returns true, then result is false. అది ట్రూ అయితే రిజల్ట్ ఫాల్స్ అవుద్ది. మీకు ఆపోజిట్ రిలేషన్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే కనుక రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. రిలేషన్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్, దెన్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. దీన్ని మనకి లాజికల్ అండ్ లాజికల్ నాట్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఇచ్చినండి, దీనికంటే ముందు నాట్ పెట్టాను అనుకోండి, నాట్ ఆఫ్ ట్రూ అంటే ఈ రిజల్ట్ ఏమవుతుంది మనకి ఫాల్స్. అదే నాట్ ఆఫ్ ఫాల్స్ అన్నాం అనుకోండి, రిజల్ట్ ఏమవుతుందండి, రిజల్ట్ కూడా ట్రూ వాల్యూ, రిజల్ట్ ఈక్వల్ ట్రూ. అంటే మనం ఇచ్చింది ఫాల్స్ అయితే అవుట్పుట్ ట్రూ, ట్రూ అయితే అవుట్పుట్ ఫాల్స్. ఇవి లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. 3 కీవర్డ్స్ ఏనండి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి 3 కూడా కీవర్డ్సే. ఎండ్ కీవర్డే, ఆర్ కీవర్డే, నాట్ కీవర్డ్. These 3 are the keywords in Python. Clear guys? Logical operators, only for the logical operators 3. మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెళ్తే వేరే విధంగా ఉంటుంది. కానీ ఇలా వెళ్తే లాజికల్ ఎండ్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఇలా ఉంటాయి. లాజికల్ నాట్ ఆపరేటర్ ఎవరికన్నా జావా, సి ప్లస్ ప్లస్ చూసిన వాళ్ళకి ఇలా ఉంటాయి ఆపరేటర్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. డబల్ యాంపర్సన్, డబల్ పైప్ సింబల్, ఎక్స్ప్లనేషన్ మార్క్స్ ఇలా ఉంటాయని మనకి ఇవ్వద్దు. ఇక్కడ ఓన్లీ 3 ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్. కంప్లీట్ ఎక్స్ప్లనేషన్. Okay guys, thanks for watching this video. Please subscribe, share and thumbs up via digital YouTube channel. Thanks for watching this video. మీకు ఇందులో అన్ని పైథాన్ తెలుగు సంబంధించిన చాలా స్పష్టంగా నీట్గా కోరిన అడ్వాన్స్ పైథాన్ ఇవ్వడం జరుగుతుందండి. ప్లీజ్ ఫాలో యూట్యూబ్ ఛానల్ వయా డిజిటల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వయా డిజిటల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.